నిరపరాధి రక్తమును చిందిస్తే ఆ రక్తం ఏం చేస్తుంది? అది 3-4 తరాల వరకు నీ బిడల 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 బాధిస్తుంది. ఎప్పుడే గాని నిరపరాధి రక్తమును చిందించకూడదు. హల్లెలూయా. నిరపరాధిని రక్తమును చిందిస్తే ఏమంటున్నాడు? తండ్రుల దోషములు కుమారుల మీదికి తెప్పించువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. బిడల మీదకి వస్తుంది ఆ శాపం. అనవసరంగా మనం ఇతరుల యొక్క వాళ్ళ జోలికి పోకూడదు. ఇతరుల యొక్క రక్తాన్ని మనం చిందించకూడదు. ఒకవేళ అతడు నిరపరాధి అయితే ఆ రక్తం యొక్క ప్రభావం చాలా గొప్పది అని అంటా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. 27వ అధ్యాయము 24వ వచనం. 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహముల ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనడని చెప్పెను. అందుకు ప్రజలు అందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని. హల్లెలూయా. ఇక్కడికి ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందంటే, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చిందించడానికి జనసమూహం అంతా కూడారు. యేసుక్రీస్తుని చంపాలి అని జనసమూహం అంతా కూడినప్పుడు ఈ జనసమూహాలన్నీ యేసు ప్రభువుని పిలాతుకు అప్పగించారు, గవర్నర్కి. ఈయన విచారణ చేస్తున్నాడు. అయ్యా, మీరు చేసిన నేరం ఏంటి? మీరు చేసిన నేరాన్ని బట్టి ఇక్కడ శిక్ష ఉంటది అన్నప్పుడు ఆయన ఏ నేరము చేయలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేరము రుజువు చేయబడకుండా నేను శిక్ష ఎలాగ విధించాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభువుని శిక్షించమని మీరు నా దగ్గర తీసుకొని వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈయన శిక్షించాలంటే నేరము కావాలి. ఆ నేరం ఏది? నేరము లేకుండా నన్ను శిక్షించమంటున్నారేంటి? ఈ నిరపరాధి రక్తమును గూర్చి నేను నిర్దోషిని, నా వల్ల కాదు అని అంటారు. హల్లెలూయా. రక్తము యొక్క విలువ ఆ గవర్నర్కి, ఆ న్యాయాధిపతికి తెలుసు. రక్తము యొక్క విలువ ఆ న్యాయాధిపతికి తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ నిరపరాధి రక్తమును గూర్చి నేను నిర్దోషిని కనుక మీరే చూచుకొనడి, మాకు తెలియదు అని ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు